रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूबनगर में सरकारी स्कूलों की बेहतरी और तलबा की तालीमी कारकर्दगी के जायज़े के लिए ज़िला कलेक्टर दफ्तर के IDOC में एक अहम इजलास मुनक़िद हुआ। इजलास की सदारत सरकारी विप और रुकन असम्बली NM श्रीनिवास रेड्डी ने की, जिसमें मुख्तलिफ सरकारी प्राइमरी, अपर प्राइमरी और हाई स्कूलों के हेड मास्टर्स ने शिरकत की। इजलास से खिताब करते हुए रुकन असम्बली ने कहा कि हल्के में इस वक्त तकरीबन 19,775 तलबा ज़ेर तालीम है, जबकि 192 सरकारी स्कूल फ़ाल हैं। उन्होंने हिदायत दी कि स्कूल छोड़ने वाले तलबा ड्रॉप आउट की शरह कम की जाए और नए दाखिलों में इजाफा किया जाए। उन्होंने असातिज़ा पर जोर दिया कि वह तलबा को हमजहत तरक्की के लिए तैयार करें और बदलते दौर के तकाज़ों के मुताबिक उनमें जहनी मजबूती और ख़ुद एतमादी पैदा करें। उनका कहना था कि असातिज़ा की रहनुमाई से तलबा को नाकामी के वक्त हौसला देना और मुस्बित सोच को फ़रोग़ देना नहायत ज़रूरी है। NM श्रीनिवास रेड्डी ने तलबा में समाजी रवैयों, ख़ानदानी इक़दार और बाहमी ताल्लुक़ात की अहमियत को उजागर करने की भी हिदायत दी। उन्होंने वाज़ेह किया कि जिस्मानी सज़ा के बजाय बेहतर रहनुमाई के ज़रिए तलबा की इस्लाह की जानी चाहिए। उन्होंने असातिज़ा के किरदार को सराहते हुए कहा कि एक मुखलिस उस्ताद तालिब इल्म की ज़िंदगी बदल सकता है। उन्होंने बताया कि डिजिटल बोर्ड्स और जदीद तालीमी वसाइल के इस्तेमाल से 10वीं जमात के नताइज में नुमायाँ बेहतरी आई है और कामयाबी का तनासब 50% से बढ़कर 94% हो गया है। इजलास में 100% प्रोग्राम को 8वीं और 9वीं जमात तक तोसी देने, हर स्कूल में लाइब्रेरी के क़याम और बुनियादी सहूलियात की फराहमी पर भी जोर दिया गया। रुकन असम्बली ने यकीन दहानी कराई कि स्कूलों की ज़रूरियात पूरी करने के लिए फ़ंड्स मुहैया किए जाएंगे। उन्होंने कहा कि सरकारी स्कूलों के तलबा को मुनासिब मौक़े फ़राहम किए जाएँ तो वो बेहतरीन कारकर्दगी दिखा सकते हैं, जिसकी मिसाल NMMS इम्तहानात के नताइज हैं। इस मौके पर नुमायाँ कारकर्दगी दिखाने वाले असातिज़ा, तलबा और वालिदैन को एजाज़ से नवाजा गया। इजलास में ज़िला तालीमी ऑफिसर और दीगर मुतल्लक़ा हुक्काम ने भी शिरकत की और तालीमी मसाइल के हल के लिए मुश्तरका इक़दामात पर तबादला ख्याल किया गया। దాని గురించి ఆలోచన చేసే అవకాశం కూడా మనకు దొరకదు కాబట్టి ఒక ఓపెన్గా ఫ్రీగా ఎక్స్చేంజ్ చేసుకునే కార్యక్రమం చెప్తాను. నేను మా కోఆర్డినేటర్స్ పెద్దలు ఎవరైతే ఉన్నారో ఒక గ్రూప్ లాగా లేదా ఇండివిజువల్గా వారికి చెప్పి మీది ఏదైతే స్కూల్ సమస్య ఏదన్నా ఉంటే వారికి పెట్టేటట్టుగా ఒక ఏర్పాటు చేసుకుంటాం. అది కాన్ఫిడెన్షియల్గానే ఉంటుంది. సమస్యలు ఎక్కడికి తీసుకెళ్లాలో అక్కడికి తీసుకెళ్లే కార్యక్రమం వాళ్ళు చేస్తారు. దాని మీద యాక్షన్ కూడా ఖచ్చితంగా తీసుకుంటాం. అలాగే మీకు కొంతమంది టీచర్స్ నేను చూశాను సైన్స్ ఫేర్లలో ఉన్న పరిమితమైన వనరులతోటి పిల్లల్ని చాలా అద్భుతంగా ప్రొడక్ట్స్ తయారు చేపిస్తూ ఉన్నారు. అంటే టీచర్ సంపూర్ణంగా అవగాహన కలిగి పిల్లలకు ఎక్స్ప్లెయిన్ చేస్తే తప్ప పిల్లలు ఆ ప్రొడక్ట్స్ తయారు చేయలేరు. 50% టీచర్లే తయారు చేస్తారు. అటువంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు రికగ్నిషన్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా సైన్స్ సబ్జెక్ట్ చెప్పే టీచర్స్కి మనము పిల్లలకు మాకు అర్థమైంది ఏంటంటే 8th, 9th, 10th పిల్లలు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ మూడిట్లో వాళ్ళు వెనుకబడితే నెక్స్ట్ ఇంటర్మీడియట్ పోయిన తర్వాత పూర్తిగా వెనుకబడతాం. సోషల్ సైన్సెస్ని మనం ఎప్పుడైనా పికప్ చేసుకోవచ్చు. కానీ 8th, 9th, 10thలో మనం ఈ బేసిక్ సైన్స్ సబ్జెక్ట్స్లో ఉన్న బేసిక్ కాన్సెప్ట్స్ మనకు అర్థం కాకుంటే ఇంటర్మీడియట్లో మనం వెనుకబడతాం, డిగ్రీలో వెనుకబడతాం. రేపు ప్రొఫెషనల్గా కూడా ఎక్కడ చేరినా కూడా మనం వెనుకబడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ కాన్సెప్ట్స్ని వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే, ఆ యంగ్ మైండ్స్కి అర్థమైతే వాళ్ళు చాలా అద్భుతంగా రాణిస్తారు. ఆ పని మన ప్రభుత్వ పాఠశాలలో ఉన్న టీచర్స్ అద్భుతంగా చేస్తూ ఉన్నారు. సైన్స్ ఫేర్స్లలో వాళ్ళ కాంట్రిబ్యూషన్ చాలా బ్రహ్మాండంగా ఉంది. నేను సైన్స్ ఫేర్ ఉన్నప్పుడు దాదాపుగా ప్రతి సైన్స్ ఫేర్ కూడా చూస్తాను. అక్కడ ఉన్న యూనిట్స్ అంటారా, మీరు ఏమంటారు, ఎగ్జిబిట్స్. ఆ ఎగ్జిబిట్స్ని చూస్తే చాలా ప్రేమతోటి, కష్టంతో పిల్లల కోసం తయారు చేసింది.
కాబట్టి మీకు ఇంట్రెస్ట్ లేదని కాదు, మీకు పిల్లల్ని తీర్చిదిద్దాలనే ఇంట్రెస్ట్ ఉంది, మీలో కూడా టాలెంట్ ఉంది. కాకపోతే ఆ టాలెంట్, ఆ ఇంట్రెస్ట్ను ఎంకరేజ్ చేసి పిల్లలకు ఉపయోగపడేటట్టుగా తీర్చిదిద్దాలన్నదే మా తాపత్రయం. ఈ సంవత్సరం బస్సు కూడా కొందామని అనుకుంటా ఉన్నాను. నా ఎస్డిఎఫ్లో ఒక మూవింగ్ లైబ్రరీది ఒకటి, తర్వాత పిల్లలకి ఏదన్నా బయటికి తీసుకెళ్ళాలంటే అది డిఓ గారికి ఇస్తాం. ఏదైనా ఎక్స్కర్షన్ పోవాలన్నా, ఎక్కడైనా ట్రిప్ పోవాలన్నా, ఎడ్యుకేషన్ టూర్ పోవాలన్నా అది ఉపయోగపడుతుందని చెప్పి నేను శాంక్షన్ చేయించి పెట్టుకున్నాం. ఈ 2-3 నెలల్లో అది గ్రౌండింగ్ చేసుకోవడానికి ప్రయత్నం చేసి మన మహబూబ్ నగర్ నియోజకవర్గం వరకు మీకు ఒక బస్ అవైలబుల్ ఉంటే పిల్లల్ని ఎప్పుడు కూడా ఖచ్చితంగా 2 ట్రిప్స్ తీసుకుపోవాలి. వాళ్ళకు అవగాహన పెరుగుతుంది, బయటి ప్రపంచం తెలుస్తుంది. లాస్ట్ ఇయర్ ఒక బేసిక్ ప్రాక్టిస్ స్కూల్ నుంచి ఇన్ఫోసిస్కు తీసుకెళ్ళాం. ఆ పిల్లలు చాలా ఇన్స్పైర్ అయ్యిండ్రు, ఎక్స్పోజర్ దొరికింది. మేము కూడా అట్లా ఇంజనీర్లు కావాలి, అటువంటి కంపెనీలో పనిచేయాలని చెప్పి చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు ఆ రోజు వాళ్ళ ఇంట్రెస్ట్ను వెలిబుచ్చింది. ఖచ్చితంగా ఒక 10-20% ఇన్స్పైర్ అయ్యి ఉంటారు, మంచిగా చదివి ఉంటారు, వాళ్ళు అనుకున్న లైన్లో దారిని వెతుక్కొని పోయి ఉంటారు. ప్రతి ఒక్కరిని మనం ట్రాక్ చేయకపోయినా వాళ్ళకు ఓవరాల్గా వాళ్ళకి ఎన్విరాన్మెంట్ మనం ఇవ్వగలిగితే ఎంతోమంది పిల్లలు, మామూలుగా అనిపించే పిల్లలు అద్భుతాలు చేస్తారు. మీ అందరికీ తెలిసిన విషయమే, దేశంలో ఉన్న గొప్ప సైంటిస్టులు కావచ్చు, పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు కావచ్చు, ఎంటర్ప్రినర్స్ కావచ్చు, ఎవ్వరు కూడా క్లాస్ ఫస్ట్ వచ్చిన వాళ్ళు చాలా తక్కువ. చాలామంది స్కూల్ టైంలో కొద్దిగా బ్యాక్వర్డ్ స్టూడెంట్గా ఉండి మెల్లగా పికప్ చేసుకున్నారు. అటువంటి హిస్టరీ చాలామందిలో నేను చూసిన. కాబట్టి పిల్లలకు ఎన్ని మార్కులు వచ్చినాయి, ఎన్ని మార్కులు రాలేదని దాని మీద వాళ్ళ టాలెంట్ను మనం అంచనా వేయలేం. వారికి ఇష్టమైనది, నచ్చింది వాళ్ళ ముందు ఉన్నప్పుడు వాళ్ళలో ఉన్న టాలెంట్ అంతా బయటకు వస్తుంది. వాళ్ళకి ఇష్టం లేనిది ముందర పెడితే వాళ్ళు చాలా నిరాసక్తతతోటి ఈ పాఠాలు వినడం కానీ లేదా రాయడం కానీ చేస్తారు. కాబట్టి ఇవన్నీ మీకు తెలిసిన విషయాలు ఏవి, దీని మీద ఎక్కువ పోను. కానీ ముఖ్యంగా ఇప్పుడు మనకు 20,000 మంది పిల్లలు ఉన్నారు నా కాన్స్టిట్యున్సీలో. ఈ 20,000 మంది పిల్లల్ని మనం ఎట్లా తీర్చిదిద్దాలి? మీ స్కూల్లో ఉన్న పిల్లల్ని వాళ్ళ స్పెసిఫిక్ టాలెంట్స్ ఏమున్నాయి అవి కూడా మీరు నోట్ చేసుకొని ఒక డాటా లాగా తయారు చేస్తే, ఇప్పుడు 2nd క్లాస్ పిల్లలు ఉన్నారు, ప్రైమరీ స్కూల్ టీచర్లకు అయితే ఇంకా చాలా పెద్ద బాధ్యత ఉంటుంది. మనము 2nd క్లాస్, 3rd క్లాస్, 4th క్లాస్లోనే ఆ పిల్లలకు ఉన్న స్పెషల్ టాలెంట్ను మనం ఐడెంటిఫై చేయగలిగితే ఖచ్చితంగా ప్రభుత్వం ద్వారా కానీ మా ద్వారా కానీ వారికి ఇంకా ఎక్స్ట్రా ఫెసిలిటీస్ ఏమి ఇవ్వచ్చు, వాళ్ళని ఆ ఏజ్ నుంచే వాళ్ళని ఎట్లా మోటివేట్ చేయొచ్చు అని చెప్పి మనం ఆలోచన చేయొచ్చు. సరే, మనం 10th క్లాస్కి వచ్చిన అబ్బాయిని పెద్దగా ఏం చేయలేం, ఉన్న 1 ఇయర్లోనే వాళ్ళకు కొద్దిగా ఎట్లా నాలెడ్జ్ పెంచుకోవాలా, వాళ్ళకి ఎట్లా మార్కులు పెరిగే విధంగా ఆలోచించాలని చేయగలుగుతాం. కానీ మనం 2వ తరగతి, 3వ తరగతి, 4వ తరగతి పిల్లల్ని ట్రైన్ చేసేటప్పుడు వాళ్ళ స్పెషల్ టాలెంట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకు ఒక 4 సంవత్సరాల 5 సంవత్సరాల గ్యాప్ మనకు దొరుకుతుంది, ఆ డ్యూరేషన్ మనకు దొరుకుతుంది. దాంట్లో వాళ్ళని అద్భుతంగా తీర్చిదిద్దుకునే అవకాశం, ప్రభుత్వ పరంగా కూడా హెల్ప్ దొరికే అవకాశం, ఆ తల్లిదండ్రులను కూడా పిలిచి మెంటర్ చేసే అవకాశం మనకు వస్తుంది. కాబట్టి ప్రైమరీ స్కూల్, చాలామంది ప్రైమరీ స్కూల్స్ మాకెందుకులే అని చెప్పి వదిలేస్తాం. కానీ మనం సమాజాన్ని మార్చాలి అంటే ప్రైమరీ స్కూల్, అప్పర్ ప్రైమరీ స్కూల్ నుంచే ఆ పిల్లలను ఐడెంటిఫై చేసి వాళ్ళకు ప్రోత్సాహం ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు బెటర్ స్టూడెంట్స్గా మారుతారనడం అనేదాన్ని నేను నమ్ముతా ఉన్నాను. కాబట్టి చాలామంది ఇక్కడ ప్రైమరీ స్కూల్స్ నుంచి కూడా టీచర్లు వచ్చారు, హెడ్ మాస్టర్స్ వచ్చారు. ప్రత్యేకమైన శ్రద్ధ మీరు పెట్టి మీ పిల్లల టాలెంట్
ఎబోవ్ యావరేజ్ ఉన్న ఎక్స్ట్రాడినరీగా ఉన్న ఆ పిల్లల ఇంట్రెస్ట్ ఒక పర్టికులర్ సబ్జెక్ట్ మీద ఉంది, ఈ పిల్లోనికి దాంట్లో మనం ఫోకస్ చేపిస్తే మంచిగా మారే అవకాశం ఉంది అనే అవకాశం ఉన్న ప్రతి ఒక్క పిల్లోడి టాలెంట్ను మీరు గుర్తించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. దాంట్లో మనం ఒక 100 మంది పిల్లలు మనం గుర్తించగలిగిన వాళ్ళ తల్లిదండ్రులు ఒకవేళ వాళ్ళ టాలెంట్ను ప్రోత్సహించే పరిస్థితిలో లేకున్నా మాలాంటి మేము వాళ్ళకు కావాల్సింది సమకూర్చి వాళ్ళను ఆ ఫీల్డ్లో ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం. మీరు రిటైర్ అయిపోయిన తర్వాత ఒక 10 మంది పిల్లలే గుర్తుంటాం. ఆ 10 మంది పిల్లల్ని గుర్తించే వాళ్ళను నిలబెట్టే బాధ్యత మనం తీసుకుంటే 100% మన టీచర్ కెరీర్కి ఒక సార్థకత వస్తుంది. మేము కూడా ఒక ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు ఉన్నాము అంటే ఎన్నో పనులు చేస్తూ ఉంటాం రొటీన్గా, కానీ మేము ఇష్టపడే తర్వాత మేము గర్వపడే పనులు 1 2 చేయగలిగితే మేము సాటిస్ఫైగా ఫీల్ అవుతాం. అటువంటిది ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ప్రొఫెషన్లో వాళ్ళ కెరీర్లో ఆ అవకాశం వస్తుంది. ఆ అవకాశాన్ని మనం అందిపుచ్చుకొని ఆ పని చేయగలిగితే లేటర్ ఇయర్స్లో ఖచ్చితంగా మనకు జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఆ స్మృతులను నెమరు వేసుకునే అవకాశం కూడా ఉంటుంది. నాకు ఎన్ఎంఎంఎస్లో అద్భుతంగా టీచర్స్, మ్యాథ్స్ టీచర్ కావచ్చు, రీజనింగ్ టీచర్స్ కావచ్చు, ఆ పిల్లలతో ఉండి వాళ్లకు అద్భుతంగా ట్రైనింగ్ ఇచ్చారు కాబట్టి మనకు అన్ని ర్యాంకులు రాగలిగినాయి. IIIT కోచింగ్ ఇస్తున్నప్పుడు కూడా, స్పెషల్ సెంటర్ పెట్టినప్పుడు కూడా ఎక్కడెక్కడి నుంచో టీచర్స్ వచ్చింది. పాపం ఒక టీచర్ 5 గంటలకే లేచి వచ్చి వీళ్ళకి పాఠాలు చెప్పి మళ్ళీ స్కూల్కి వెళ్ళేది. అంటే అంతటి డిటర్మినేషన్ మన టీచర్స్లో ఉంది. కానీ వాళ్ళకు ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి మీరు రండి చెప్పండి అని చెప్పి వాళ్ళని గుర్తించి గౌరవిస్తే మీలోనే చాలామంది ఎక్స్ట్రా అవర్స్ మన పిల్లల కోసం ఇవ్వడానికి సిద్ధపడే వాళ్ళు చాలామంది ఉంటారు. ఒకరిని చూసి ఒకరు నా వంతు కాంట్రిబ్యూషన్ కూడా నేను ఇస్తాను అనే ఆలోచనలు మార్చుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కాబట్టి మనం ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకుందాం. సాధారణంగా ఇది లేదు అది లేదు, నాకు ఇది కావాలి అది కావాలి అనే బదులు ఉన్నదాంతోటే మనం ఎట్లా సర్దిద్దుకొని చేయగలుగుతాం, ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటే, ఉన్న స్కూల్ ప్రెమిసెస్లో, ఉన్న ఎన్విరాన్మెంట్లో మన బెస్ట్ మనం ఏమి ఇవ్వగలుగుతాం మన పిల్లలకి, స్టూడెంట్స్కి అని ఆలోచన చేయగలిగితే ఖచ్చితంగా గత సంవత్సరంలో ఉన్న రిజల్ట్ కంటే ఈ రాబోయే సంవత్సరం రిజల్ట్స్ మంచిగా ఉంటాయని చెప్పి నేను నమ్ముతా ఉన్నా. నేను కూడా మాకు టీచర్స్తో ఇంటరాక్షను, హెడ్ మాస్టర్తో ఇంటరాక్షన్ పెరుగుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా మీ స్కూల్స్కి ఎక్కువసార్లు విజిట్ చేస్తాను. నాకు ప్రత్యక్షమైన అనుభవం ఇప్పుడు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, గర్ల్స్ జూనియర్, ఎన్టీఆర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ బస్ స్టాండ్ పక్కన దాదాపుగా ఒక 30 సార్లు పోయి ఉంటా. అక్కడికి రకరకాల సమస్యల మీద పిల్లల్ని కలవడానికి, ఓపెనింగ్కి లేకుంటే ఇంకో ప్రారంభం దేనికో పోయి ఉంటాం. వాళ్ళకు ఏది కావాలన్నా అది ఇచ్చే ప్రయత్నం నేను చేసిన నాకున్న పరిమితమైన వనరులలో. వాటర్ ప్లాంట్ అంటే వాటర్ ప్లాంట్ ఇచ్చినాం, టీచర్ కావాలి టీచర్స్ ఇచ్చినాం, రకరకాలుగా టాయిలెట్స్ కావాలి పిల్లకంటే టాయిలెట్స్ ఇచ్చినాం. తెలియకుండానే ఇప్పుడు మొత్తం గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్లో రిజల్ట్ వచ్చింది కదా, ఆ కాలేజ్ అమ్మాయి టాపర్గా నిలిచింది. 992 మార్క్స్ తీసుకొచ్చింది ఇంటర్మీడియట్. అది టాప్ అని కూడా మనకు తెలియదు. మళ్ళీ ఒకసారి రిజల్ట్స్ అన్ని కాలేజీలో వెరిఫై చేస్తే ఆ ప్రిన్సిపల్ గారికి అర్థమైంది, అయ్యో మన పిల్ల నెంబర్ 1 అయింది స్టేట్లో అని. అంటే మన పిల్లల్లో అంత టాలెంట్ ఉంది. టీచర్స్ కూడా అంత శ్రద్ధగా చెప్పే వాళ్ళు ఉన్నారు. మెజారిటీ ఆఫ్ ద టీచర్స్ పిల్లలకు మంచి చదువు చెప్దామన్న ఆలోచనే వాళ్ళకు ఉంటుంది. కానీ సమాజం దృష్టిలో టీచర్లు అంటే ఏదో వస్తారు పోతారు, టైంపాస్ చేస్తారు, వాళ్ళ శాలరీలు తీసుకుంటారు, పిల్లలకు ఏమీ చెప్పరు అన్న ఆలోచన సాధారణంగా 80% మందికి అదే ఉంది. మరి దాన్ని మార్చాలంటే ఇటువంటి రిజల్ట్స్ మనం షోకేస్ చేయాలి. ఈరోజు మనకు 10th క్లాస్లో 100% రిజల్ట్స్ వచ్చినాక ఏ గ్రామంలో కూడా ఎవ్వరు కూడా మూతబరి వచ్చి పిల్లలకు చెప్తలేరు అనరు. ఎందుకంటే రిజల్ట్ ఉంది అక్కడ. ఓ గ్రామంలో 100% 10th క్లాస్ రిజల్ట్ వచ్చినాక రేపు ఆ సర్పంచో ఇంకోరో వచ్చి ఎందుకు చెప్తలేరు మీరు పిల్లలు అనడానికి ఉంటుంది అవకాశం? ఉండదు. ఆ రిజల్ట్ అక్కడ కనబడతా ఉంటుంది. ఇట్లా పిల్లలకు స్కాలర్షిప్ విషయంలో, స్పోర్ట్స్ విషయంలో, కాంపిటీషన్స్ విషయంలో ప్రతి దగ్గర కూడా మన స్కూల్ నుంచి
మెడల్స్ వచ్చినా, ర్యాంక్స్ వచ్చినా, లేదా సెలెక్ట్ అయినా, ఇవన్నీ కూడా మనం ప్రచారం చేసుకోవాల్సిందే. ఆ ప్రచారం చేసుకుంటేనే మీ యొక్క పనితనం, మీ యొక్క ఇంట్రెస్టు, మీ యొక్క శ్రమ బయటి ప్రపంచానికి తెలుస్తుంది. మిమ్మల్ని గుర్తించడానికి, గౌరవించడానికి, సత్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అందుకే మన ఎన్ఎంఏ స్కాలర్షిప్ వచ్చిన తర్వాత పిల్లల తల్లిదండ్రుల్ని, పాఠాలు చెప్పిన టీచర్లని, ఆ స్కూల్ హెడ్ మాస్టర్ని అందరినీ పిలిచి, మీడియా మిత్రులను కూడా పిలిచి ఆ పిల్లలకు సన్మానం చేసినాం, టీచర్లకు సన్మానం చేసినాం, హెడ్ మాస్టర్లకు సన్మానం చేసినాం. ఎందుకంటే ప్రపంచానికి తెలియాలి, మా టీచర్లు కష్టపడితేనే ఈ పిల్లలు, మామూలుగా ఉన్న పిల్లలు వజ్రాల్లాగా వాళ్ళు తయారైనరు అని సమాజానికి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. అందుకే వాళ్ళ ఫోటోలు కూడా ఫ్లెక్సీలో వేసి పెట్టించాం. అది మీడియాలో కూడా కవర్ అయింది. కాబట్టి మీరు చెప్పరు, మీరు పాఠాలు చెప్పరు, మీకు ఇంట్రెస్ట్ లేదు అని అనడానికి వీలే లేదు. కాకపోతే మీరు చేస్తున్న ఎఫర్ట్స్లో ఇంకొక 10% మీరు పెరిగితే అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. ఆ అద్భుతమైన రిజల్ట్సే మీ పనితీరుకు నిదర్శనం అవుతుంది. మీ మీద ఎవరు కూడా విమర్శ చేయకుండా అది ఒక అడ్డుగోడగా మారుతుంది. కాబట్టి మీరు చేస్తున్న పనిని సిస్టమేటిక్గా, స్ట్రాటజిక్గా చేయాలని మాత్రమే నేను కోరుకుంటాను. మీరు పిల్లలకు చదువు చెప్పట్లేదు అని నేను ఎప్పుడు అన్నా. ఏ టీచర్ అయినా సరే ఖచ్చితంగా మా పిల్లలకి మంచి చదువు చెప్పాలన్న ఆలోచననే మనసులో పెట్టుకొని ఇంటి నుంచి బయలుదేరుతాం. అది వాతావరణం బాగుంటే ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడతాడు, స్కూల్ వాతావరణం బాగుంటే ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడతాడు. అలాగే ప్రోత్సాహం అధికారులతోటి ద్వారా ఉంటే ఇంకొద్ది ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడతాడు. కాబట్టి మీకు బయటి నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ వాతావరణం, స్కూల్ వాతావరణం బాగుండేటట్టుగా వీలైనంతగా మేము మా ప్రయత్నం చేస్తాం. మా శ్రీనివాస్ గారు కావచ్చు, మా డిఈఓ గారు కావచ్చు, ఏదైనా సరే ఎడ్యుకేషన్ మీద వాళ్ళు అవుట్ ఆఫ్ ద వే పోయి ముందుకు వస్తూ ఉన్నారు. నేను ఏది కావాలన్నా చేద్దాం సార్, నో ప్రాబ్లం అంటూ ఉన్నారు. అది మా డ్యూటీ జ్యూరిస్డిక్షన్లో ఉందా, లేదా మేము చేయాల్సిన విధుల నిర్వహణలో అది భాగమా కాదా అని చెప్పి ఏ రోజు కూడా వారు ఆలోచన చేయలేదు. ఇక్కడ పనిచేస్తున్న క్రమంలో మా నుంచి ఏది కావాలన్నా అది మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం మా పిల్లల కోసం అన్న భావన వాళ్ళలో సంపూర్ణంగా నేను చూసిన. అందుకే వాళ్ళను కూడా ఏదైతే మేము చేస్తున్న ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ బాగా జరుగుతుంది, ఆ జరగడంలో వాళ్ళ కృషి కానీ, వాళ్ళ తెర వెనుక ప్రయత్నం కానీ చాలా అద్భుతంగా ఉంది. వాళ్ళని మీ అందరి సమక్షంలో వారిని హృదయపూర్వకంగా నేను అభినందిస్తా ఉన్నాను. వారు రాబోయే 2-3 సంవత్సరాల్లో ఇంకా ఇటువంటిదే స్ఫూర్తిని, శ్రమను ఇవ్వాలి అని చెప్పి కోరుకుంటా ఉన్నాను. మళ్ళీ స్కూల్ ఓపెనింగ్ ఎప్పుడు? జూన్ 12. కాబట్టి మీరు ఈ 2-3 డేస్లో మా కోఆర్డినేషన్ టీంకి ఈ డాటా ఇస్తే కొద్దిగా వాళ్ళు కూడా అనలైజ్ చేస్తారు. డిఓ గారికి కూడా ఒక కాపీ పెడతాం, వారి దగ్గర కూడా ఒక కాపీ ఉంటుంది, నా దగ్గర ఒక కాపీ ఉంటుంది. నేను కూడా చూసుకొని ఏ స్కూల్ నిజంగా ఇమ్మీడియట్ అటెన్షన్ మనం పెట్టాలా, ఏ స్కూల్లో ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి, వీటికి కూడా ఒక అవగాహన వస్తే మేము అధికారులతో ఒకటే సంవత్సరం అన్ని సమస్యలు పూర్తి కాకున్నా మెల్లమెల్లగా ఆ సమస్యలన్నీ కూడా పూర్తి చేసే ప్రయత్నం మాత్రం మేము తప్పకుండా చేస్తాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 100% ఎడ్యుకేషన్ మీద ఒక క్లారిటీతో ఉన్నారు. ఇంకో ముఖ్యమైన విషయం మీకు చెప్పాల్సింది ఏంటంటే 10th క్లాస్ పిల్లలకు మనకి ఇక్కడ వొకేషనల్ జూనియర్ కాలేజ్ ఉంది. గతంలో పాడుపడ్డ దాంట్లో ఉంటే మంచి బిల్డింగ్ కట్టించాము. ఇప్పుడు అద్భుతంగా ల్యాబొరేటరీస్ కూడా పెంచుతూ ఉన్నాం. దాదాపుగా ఇప్పుడున్న స్ట్రెంత్ చూసుకుంటే వొకేషనల్ కాలేజ్ది 1063. నేను ఫస్ట్ వచ్చినప్పుడు 600 మంది ఉంటుండే. ఇప్పుడు దాన్ని ఇంప్రూవ్ చేస్తూ ఉంటే ఇప్పుడు 1000 మందికి వచ్చింది. తర్వాత మనకి అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పి మొట్టమొదటగా శాంక్షన్ అయిన 10 ఎమ్మెల్యే కాగానే ముఖ్యమంత్రి గారిని అడిగి తీసుకున్న మహబూబ్నగర్ హెడ్ క్వార్టర్లో అది కంప్లీట్ అయిపోయింది. దాంతో ఫస్ట్ బ్యాచ్ నడుస్తూ ఉంది. దాదాపుగా 340 మంది పిల్లలు 10th క్లాస్ చదివి ఉన్న పిల్లలు లేటెస్ట్ ఎక్విప్మెంట్ తోటి ట్రైన్ అవుతూ ఉన్నారు. అంటే సిఎన్సి మెషిన్స్ కావచ్చు, ఎలక్ట్రికల్ వెహికల్స్ కావచ్చు, రోబోటిక్స్ కావచ్చు, సిమ్యులేషన్స్, ఇవన్నీ కూడా మీకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మెషినరీని అక్కడ తీసుకొచ్చి పెట్టింది టాటా
టాటా గ్రూప్ వాళ్ళు టైఅప్ తోటి, టీసీఎస్ టాటా ప్రాజెక్ట్స్ టైఅప్ తోటి చేస్తూ ఉన్నాం. ఆ పిల్లలకు మొత్తం కూడా వాళ్ళు ట్రైన్ చేస్తూ ఉన్నారు, ట్రైనర్స్ వాళ్ళే, వాళ్ళకు ఉద్యోగాలు కూడా వెంబడే వస్తాయి. సో మన పిల్లల్లో టాలెంట్ను మనం ఐడెంటిఫై చేయగలిగితే ఈ వొకేషనల్ కాలేజీలకు కానీ, ఇటువంటి ఏటీసీ సెంటర్లకు కానీ వాళ్ళని పంపే వెసులుబాటు కూడా ఉంటుంది. చాలామంది పిల్లలకు తెలియదు. కాబట్టి మీరు కొద్దిగా ఇంట్రెస్ట్ తీసుకుంటే 100% గవర్నమెంట్ ఇచ్చే ఫెసిలిటీస్ అన్నీ కూడా మన పిల్లలకు ఉపయోగపడేటట్టుగా ఉంటుంది. పాలిటెక్నిక్ కూడా డిగ్రీ చేసేదానికంటే పాలిటెక్నిక్ చేస్తే వాళ్ళకు భవిష్యత్తు బాగుంటుంది కొంతమంది. సో అటువంటి దాంట్లో కూడా మీరు ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. మనకు మహబూబ్ నగర్లో చాలా ఓల్డెస్ట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది, పెద్ద కాలేజ్ ఉంది, హాస్టల్ ఫెసిలిటీస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సరే, ఇంకా మనం ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఎవరికీ లేనిది మనకు ఒక మంచి పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది, వొకేషనల్ కాలేజ్ ఉంది, ఏటీసీ సెంటర్ ఉంది. కాబట్టి మన పిల్లలందరికీ కూడా వివిధ కోర్సుల్లో ప్రవేశం కల్పించే అన్ని కాలేజీలను తీసుకొచ్చి ఇక్కడ మహబూబ్ నగర్ కేంద్రంగా మనం పెడతా ఉన్నాం. సో ఆసక్తిగల పిల్లలను అటువైపు కూడా మళ్లించే ప్రయత్నం మీరు చేస్తే బాగుంటుందని కోరుకుంటూ, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు టైం తీసుకొని వచ్చి ఇంత సమయాన్ని ఇచ్చిండ్రు, మేము చెప్పిన మాటలు విన్నారు. మనం అందరం కలిసి ఒక మహబూబ్ నగర్ నియోజకవర్గం, ఎందుకంటే మొత్తం నేను చేయలేము, నా పరిధి నియోజకవర్గం కాబట్టి, ఈ నియోజకవర్గంలో ఎడ్యుకేషన్ పరంగా మన నియోజకవర్గాన్ని నెంబర్ 1 చేసుకునే ఒక మహత్ కార్యక్రమంలో మీరు అందరూ హృదయపూర్వకంగా భాగస్వాములు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాము.